అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన వెంటనే 3 నెలల్లో కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా వివిధ కులాలకు చెందిన ఏదైతే ముదిరాజు కావచ్చు, ఆర్యవైశ్యులు కావచ్చు, మాదిగ కావచ్చు, మాలా కావచ్చు, ఈ వివిధ కులాలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలోని ఏదైతే మాదిగ జేఏసీ నాయకులు కూడా అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా పాలాభిషేకం చేశారు. ఏదైతే మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగానే వాళ్ళు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మన దగ్గర జేఏసీ నాయకులను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి ఎట్లా చూడకపోతే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ళు కూడా పరిపాలించింది. అంటే ఏదైతే మాదిగలకు కార్పొరేషన్ విధంగా తీసుకురాలేదు, కానీ దళిత బంధు అలాంటి స్కీములు తీసుకొచ్చాయి. ఎట్లా అనిపిస్తుంది మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం? దళిత బంధు స్కీము గత ప్రభుత్వం తీసుకొచ్చింది. హుజూరాబాద్లో బై ఎలక్షన్ కోసం తీసుకొచ్చి అది 100% అమలు చేసింది. రాష్ట్రం మొత్తము నియోజకవర్గానికి 100 మందికే ఇచ్చింది. 100 మంది కూడా బీఆర్ఎస్ జెండా మోసిన కార్యకర్తలకే ఇచ్చింది. ఎవరికి కూడా సామాన్యునికి ఇచ్చిన పాపాన పోలేదు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో ప్రకటించిన విధంగా మేము అధికారంలోకి వస్తే మాదిగ కార్పొరేషను, మాల కార్పొరేషను, మాదిగ ఉపకులాల కార్పొరేషను, మాల ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి కులానికి సమానంగా అందిస్తామని ఒక ప్రామిస్ చేసిర్రు. ఈరోజు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశంలో అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానం చేసిర్రు. ఆ తీర్మానాన్ని పురస్కరించుకొని ఈరోజు పాలమూరు నడిగడ్డలో తెలంగాణ చౌరస్తాలో గౌరవ ముఖ్యమంత్రి జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రేవన్న చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమం చేస్తున్నాము. ఏ విధంగానైతే మేము నష్టపోయినామో 25-30 సంవత్సరాల నుంచి వర్గీకరణ జరగాలని ఒక డిమాండ్ ఈ రాష్ట్రంలో నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ఉస్మానియా విద్యార్థి నేత డాక్టర్ పిడమర్తి రవి గారు తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపాదికన మాదిగలు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి మాదిగలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలి, ఎస్సీలకు 20% పెంచాలని ఒక డిమాండ్ చేసిర్రు. ఆ డిమాండ్ న్యాయమైనదిగా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి నిన్న క్యాబినెట్ సమావేశంలో కార్పొరేషన్లు సపరేట్గా ప్రకటిస్తామని చెప్పేసి తీర్మానం చేయడం వల్ల ఇది చాలా మంచి పరిణామంగా మేము పరిగణిస్తూ ఈ ఏదైతే ఆమోదం చేసిర్రో అంబేద్కర్ అభయాస్తం కింద 12 లక్షలు ఇస్తామని 1000 కోట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇది తక్షణమే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఇంప్లిమెంట్ చేసి అన్ని కులాలకు సమానంగా అందే విధంగా జరపాలని మేము ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాము. నిన్న జరిగిన తీర్మానానికి ఈరోజు పాలాభిషేకం ద్వారా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా కమిటీ నాయకులు అందరూ పాల్గొన్నారు. మా జిల్లా అధ్యక్షులు బొర్ర సురేష్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. రైట్, మీరు చెప్పండి, గత ప్రభుత్వంలో కూడా మాదిగలు కావచ్చు, వివిధ కులాల సంఘాలు కావచ్చు, కులాలు కావచ్చు, అంటే ఏది లబ్ధి లేక నిరసకు గురయ్యారు. ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారకు వచ్చిన వెంటనే కూడా అయితే కార్పొరేషన్లు తీసుకొచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? ఈ కార్పొరేషన్ ద్వారా మీకు ఏమేమి లబ్ధి చెందుతుంది? మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, దళితులందరికీ తన యొక్క కార్పొరేషన్ల ద్వారా అందరికీ సమన్వయంగా మరి వారికి కావాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు దళితులందరికీ మేము అందిస్తామని వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. దాని ప్రకారంగా నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో మాదిగ కార్పొరేషన్, మాల కార్పొరేషన్ అనే డిమాండ్ను వాళ్ళు మరి ఏర్పాటు చేయడం, దానికి మేము మహబూబ్నగర్ జిల్లా జేఏసీ నుండి కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి ఏదైతే మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్ని డాక్టర్ పిడమర్తి రేవన్న గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనాభా దామాష ప్రకారంగా మాదిగలు ఎక్కువ ఉన్నారు. ఎవరి వాట ఎంతనో ఆ వాట పరంగా వాళ్ళకు దక్కాలనే ఉద్దేశంతో ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే జరిగిందో తెలంగాణ రాష్ట్ర సమితి గత ప్రభుత్వంలో, దాని ప్రకారంగా అప్పుడు 17% ఉందని చెప్పారు. అప్పటికిప్పటికి 20% అని మొన్న జరిగినటువంటి గత ప్రభుత్వంలో మరి 19% అని గత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు చెప్పారు. అప్పటికిప్పుడు 1% పెరిగి 20% ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే కులగణన జరుగుతుందో ఆ కులగణన జరిగే కార్యక్రమంలో ఆ జనాభా దామాష ప్రకారంగా ఎవరు ఎస్సీల వాట ఎవరు ఎంత జనాభా ఉంటే దాని జనాభా పరంగా అన్ని సంక్షేమ పథకాలు అందించాలన్నది మాదిగ జేఏసీ డిమాండ్. ఆ యొక్క డిమాండ్ కూడా డాక్టర్ పిడమర్తి రేవన్న కొన్ని సంవత్సరాలు కూడా దీన్ని డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగా మాదిగ జోడ యాత్రతో ఒకసారి అన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మరి ఏదైనా ఉద్యోగాలు కానీ నియామకాలు కానీ అన్నిట్లలో మాదిగలు కానీ తర్వాత అన్ని దళిత సామాజిక వర్గాలకు జనాభా దామాష ప్రకారంగా జరగాలని రవాణా కొడతా ఉన్నారు. దాని ప్రకారంగా నిన్నట్టు జరిగినట్టు
క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నందుకు దానికి మేము మాదిగ జిఎస్ నుంచి కూడా చాలా మహబూబ్నగర్ జిల్లా నుండి కూడా చాలా సంతోషం వ్యక్తం పరుస్తున్నాం. రైట్. మొత్తం మీద చూసుకున్నట్టయితే కూడా ఏదైతే నిన్న క్యాబినెట్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే కులాలకు సంబంధించిన కార్పొరేషన్ తీసుకురావడం, అలాగే దళితులకు కూడా అయితే మాల కావచ్చు మాదే కావచ్చు ఈ కులాలకు కూడా కార్పొరేషన్ తీసుకొచ్చి ప్రభుత్వ ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు దళితులకు అందే విధంగా చేయడం చాలా సంతోషక విషయం అని చెప్పి ఇక్కడ మాదిగా జేఏసీ వారు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ ఆర్టీ మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.